హలో అండి, శ్రోతలకు నమస్కారం. ఆరో రుద్రుడు నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. నెమ్మదిగా లోనికి నడిచింది త్రిభువనేశ్వరీదేవి. మధులితో మాట్లాడిన 20 నిమిషాల కాలం గమ్మత్తుగా ఉందా మీకు? అనుకోకుండా మధులి వేసిన కొన్ని ప్రశ్నలు త్రిభువనేశ్వరి మెదడులో గింగిర్లు కొడుతున్నాయి. ఏ జ్ఞాపకాలకు తను దూరంగా వెళ్ళిపోవాలని, మరచిపోవాలని భావిస్తుందో ఆ జ్ఞాపకాలని అనుకోకుండా తట్టిలేపింది మధులి. కొన్ని నిమిషాల సేపు త్రిభువనేశ్వరీదేవి మనిషి కాలేకపోయింది. ప్యూన్ టేబుల్ మీద బిస్కెట్స్, టీ అరేంజ్ చేసి వెళ్ళిపోయాడు. పక్కన వాటర్ బాటిల్స్. అదే సమయంలో ఫోన్ వచ్చింది. ఫోన్ చేసింది వరదరాజన్. ప్రిపేర్ చేశారా? వెరీ గుడ్. అలాగే హైకోర్టు జడ్జి గారికి లెటర్ తయారైందా? ఓకే, ఓ 10 మినిట్స్లో వస్తాను. రిసీవర్ని యథాస్థానంలో ఉంచి టీపాయ్ మీద ఉన్న ప్లేట్లోంచి బిస్కెట్ని చేతిలోకి తీసుకుని రెస్ట్ రూమ్కి ఎడం పక్కన ఉన్న 2వ ద్వారం వైపు చూసి అలాగే క్షణకాలం నోట మోట రాకుండా చూస్తూ ఉండిపోయింది సీఎం త్రిభువనేశ్వరీదేవి. ఆ వ్యక్తి పొడవుగా దృఢంగా ఉన్నాడు. కళ్ళద్దాలు, సిల్క్ కుర్తా, పైజామా, చేతిలో 555 ప్యాకెట్. అటు ఇటు చూసింది త్రిభువనేశ్వరీదేవి. ఎక్కడా సెక్యూరిటీ స్టాఫ్ కనబడలేదు. లేవడానికి ప్రయత్నించింది. అప్పటికే ఆ వ్యక్తి గదిలోకి వచ్చేశాడు. నమస్తే మేడం, ఏంటలా కంగారు పడుతున్నారు? నేనేం మిమ్మల్ని మర్డర్ చేయడానికి రాలేదులేండి. డోంట్ వెరీ. చాలా కూల్గా ఉందా? గొంతుకానే ఆ గొంతులోని భీకరత్వాన్ని పసిగట్టింది త్రిభువనేశ్వరీదేవి. ఎవరు నువ్వు? ఎందుకో ఆమె మైండ్ ప్రమాదాన్ని శంకిస్తోంది. ఆమె హ్యాండ్ బ్యాగ్ వైపు చూసింది. అందులో పిస్టల్ ఉంది. ఆ బ్యాగ్ ఆఫీస్ టేబుల్ మీద ఉందన్న విషయం గుర్తుకొచ్చింది త్రిభువనేశ్వరీదేవి. నేనా? కూర్చొని చెప్పమంటారా, నిలబడి చెప్పమంటారా? అలా అంటూనే ఎదురుగా ఉన్న సోఫాలో కొలబడ్డాడు ఆ వ్యక్తి. హూ ఆర్ యూ? గబుక్కున లేవబోయింది సీఎం. ఆ వ్యక్తి సీరియస్గా సీఎం వైపు చూసి కుడి చెయ్యి ఎత్తి, కూర్చోండి మేడం, ఎందుకంత కంగారు? మీరు ఇప్పుడు కేకలేసి పిలిచినా ఆ సెక్యూరిటీ స్టాఫ్ ఎవరు ఇక్కడికి రారు. ఎందుకో తెలుసా? నేను ఇక్కడకు రావడం చూశారు గనక. పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్ని, కమాండోల్ని దాటుకొని సెక్రటరియట్లోని తన రెస్ట్ రూమ్కి నిర్భయంగా వచ్చాడంటే ఎవరి వ్యక్తి? రకరకాలుగా ఆలోచిస్తుంది త్రిభువనేశ్వరీదేవి మైండ్. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? అది అలా అడగండి, చెప్తాను. ఎవరు నువ్వు అన్నదానికి జవాబు వెళ్ళే లోపుగా మీకే తెలుస్తుంది కాబట్టి ఎందుకు వచ్చావు అన్నదానికి మాత్రమే జవాబు చెప్తాను. ఎందుకు వచ్చానంటే సీఎం గారు, నా భాష కొంచెం మరటుగా మొండిగా ఉంటుంది, క్షమించాలి. మీరు 10 కాలాల పాటు పదవిలో ఉండాలంటే ఏం చేయాలో చెప్పడానికి వచ్చాను. నేను మీ వెల్ విషర్ అన్నమాట అని ప్లేట్లోని బిస్కెట్ని అందుకుని ఆ బిస్కెట్ మీద ఉన్న పేరుని త్రిభువనేశ్వరీదేవికి చూపెడుతూ, ఈ బిస్కెట్ మీద మీ నేమ్ చూశారు కదా, మా కంపెనీయే తయారు చేసింది అని ఆ పక్కనే ఉన్న ఫ్లాస్క్ని చూపెడుతూ, ఆ ఫ్లాస్క్ కూడా మన కంపెనీ తయారయ్యే. ఫ్లాస్క్ కాదండి సీఎం గారు, ఆ కల్తీ లేని ఆ వాటర్ బాటిల్స్ మన కంపెనీ నుంచి వచ్చినవే. అతని పొగరుమోతు టీవీ, పొగరుమోతు హుందాతనం అసహ్యంగా ఉన్నాయి త్రిభువనేశ్వరీదేవికి. మీ కంపెనీ ప్రాపగాండా కోసం వస్తే సెక్రటరియట్కి వీటిని సప్లై చేసే కాంట్రాక్టర్ ఉన్నాడు, వాడిని వెళ్ళి కలవండి, చికాగ్గా అంది సీఎం. ఆ మాటకు నవ్వాడు ఆ వ్యక్తి. అయ్య బాబోయ్, సీఎం గారు భలే జోకులేశారండి బాబు, కానీ నేను నవ్వడం లేదు. చూడండి సీఎం గారు, నువ్వు పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్టు మీకు పూర్తిగా యాజ్ రాకుండానే సీఎం అయిపోయారు. దానికి తోడు 2 ముసలోళ్ళు మీకు అడ్వైజర్స్. తప్పమ్మా తప్పు. అర్జెంటు డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోకూడదమ్మా. తీరుబడిగా సిగరెట్ వెలిగించాడు ఆ వ్యక్తి. చిరెత్తుకొచ్చింది సీఎం త్రిభువనేశ్వరీదేవికి. ఐ విల్ కాల్ ద పోలీస్, దాదాపు అరుస్తున్నంతగా అంది సీఎం. ఉండవమ్మా, చెప్పాను కదా, ఎవరూ రారు. ఎందుకంటే సరిగ్గా ఆ సమయంలోనే లోనికి రాబోయిన ప్యూన్ ఆ వ్యక్తిని చూసి గబగబా వెనక్కి పరిగెత్తాడు. రాయుడు కేకేసింది వెళుతున్న ప్యూన్ని సీఎం. వాడు రాలేదు. నేను సెక్రటరియట్లోకి వచ్చిన విషయం మెయిన్ గేట్ దగ్గర ఉన్న ఏసీపీ దగ్గర నుంచి మీ పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్ వరకు తెలుసు. అందుకే ఎవడు ఇక్కడికి రాడు. అంతవరకు రకరకాలుగా ఆలోచిస్తున్న త్రిభువనేశ్వరీదేవికి అప్పుడు అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది. వచ్చిన వ్యక్తి ఎవడో అబ్బాయి నాయుడు. ఆ పేరు నోటి మీదకి రాగానే ఎందుకు ఆమె వంటి మీద చిరుచెమటలు పట్టేశాయి. ఆర్ యూ అబ్బాయి నాయుడు? తడారిపోయిన గొంతుతో అడిగింది సీఎం. అబ్బాయి నాయుడు. ఆహా, సీఎం గారికి అబ్బాయి నాయుడు గురించి తెలిసిందన్నమాట. అబ్బాయి నాయుడు పేరు విని అబ్బాయి నాయుడు గురించి తెలుసుకుని అబ్బాయి నాయుడికి తెలియకుండా, అబ్బాయి నాయుడు పర్మిషన్ లేకుండా సారా నిషేధం పెట్టడానికి, జీవో కూడా తేవడానికి, ప్రొహిబిషన్ సెల్ను ఏర్పాటు చేయడానికి నిర్ణయాలు చకచకా తీసేసుకుంటే ఎలాగమ్మా? తప్పు కదూ.
వ్యంగ్యంగా నవ్వాడా వ్యక్తి, పొగరుగా నవ్వాడా వ్యక్తి. మరి సహించలేకపోయింది త్రిభువనేశ్వరీదేవి. ఆమె ముఖం కోపంతో ఎర్రగా మారింది. మిస్టర్ నాయుడు, గెట్అవుట్. ఒక చీఫ్ మినిస్టర్ని డైరెక్ట్గా సెక్రటరియట్లో సీఎం ఛాంబర్లోనే బెదిరించడానికి వచ్చిన నువ్వు, నేను తలుచుకుంటే నువ్వేమవుతావో తెలుసా? త్రిభువనేశ్వరీదేవి నరంలో అసహనం నిండిపోయింది. సీఎం తలుచుకుంటే నేనేమవుతానా? అమాయకమైన కోపం, పనికిరాని కోపం, అనుభవశూన్యమైన కోపం. ఇదే మాట నాతో అన్నావు కాబట్టి సరిపోయింది. మా బావతో అన్నావు కాదు. ఈ పాటికి నీ స్థానంలో కొత్త సీఎం ఉండేవాడు. అంటే వీడు అబ్బాయి నాయుడు కాదన్నమాట. అబ్బాయి నాయుడు బావమరిది శ్రీరాములు నాయుడు అన్నమాట. ఏం సీఎం మీ సారా కాంట్రాక్టర్ల సొత్తు అనుకున్నావా? ఉగ్రంగా ప్రశ్నించింది ఆమె. తెలీదా పాపం, కరెక్ట్గా పాయింట్కి వచ్చావు. ప్రభుత్వం మేము తయారు చేసే సారా బాటిల్ మినిస్టర్లు, ఆ బాటిల్లోని డ్రింక్ సీఎం, పూర్ సీఎం. క్యాప్ అంటే మూత, అర్థమైందా? అలా రాజ్యమైన రోజులు పోయాయి మిస్టర్ శ్రీరాములు నాయుడు. విరవీగకు, అలాగే విరవీగొద్దని మీ బావతో కూడా చెప్పు. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మిస్టర్ గెట్అవుట్. విసురుగా ముందుకు రాబోయింది త్రిభువనేశ్వరీదేవి. అడ్డుగా చేయి పెట్టాడు శ్రీరాములు నాయుడు. ఇంత దూరం వచ్చింది నీ స్పీచ్లు వినడానికి కాదు సీఎం, ఒక మాట చెప్పడానికి. రాయబారివా? అలాగే అనుకో, నా మాట విను. నాసిక్లో కరెన్సీని ప్రింట్ చేసే ప్రెస్ను మూసేసావనుకో ఏమవుతుందో తెలుసా? మద్యం మీద నిషేధం పెట్టామనుకో అదే అవుతుంది. నిషేధం జీవోల మీదే ఉంటుంది. రేపో నేడో చావడానికి సిద్ధంగా ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరో ఒకరు సోషల్ వర్కర్స్ నిన్ను పొగడొచ్చు, కానీ కల్తీ సారాని నువ్వు ఆపలేవు. కల్తీ సారా చావుల్ని నువ్వు ఆపలేవు. ఏ ప్రజల క్షేమం కోసం నువ్వు నిషేధాన్ని పెట్టాలనుకుంటున్నావో వాళ్ళు నిషేధం పెట్టినా ప్రతిరోజు సారా తాగుతుంటారు, గుర్తుంచుకో. ఇంకా సారా సిండికేట్లను తేలిగ్గా తీసే సీఎం ఈ దేశంలో ఇవాళ తలెగిరేస్తున్న ప్రతి బడా పారిశ్రామికవేత్త కూడా నిన్నటి సారా చెక్కల్లోంచి మొలిచినవాడే. ప్రతి నాయకుడు లిక్కర్ సిండికేట్ల దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నవాడే. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మీరు ఇస్తున్నదేమిటి? చాలని జీతాలు. మరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ప్యూన్ గాడి ఇంటికెళ్ళి చూడండి ఎలా ఉంటుందో. టీవీ, ఫ్రిడ్జ్, వీసీఆర్, వాషింగ్ మెషిన్ ఎలా వచ్చాయి వాడికి? ఒక ఆఫీసర్ ఒక క్యాబినెట్ మినిస్టర్ కన్నా దర్జాగా, హుందాగా బ్రతుకుతున్నాడంటే ఎలా వస్తుందా డబ్బు? ఆవేశంగా ప్రశ్నించాడు శ్రీరాములు నాయుడు. మీలాంటి అవినీతి పరుల దృష్టికి అవినీతి పరులే కనిపిస్తారు, కోపంగా అంది త్రిభువనేశ్వరీదేవి. మై డియర్ యంగ్ సీఎం, ఒకప్పుడు నీతి అవినీతి ఉండేవి, కానీ ఇప్పుడు అవినీతే నీతి. భోపాల్ గ్యాస్ కేసులో లక్షలాది మంది ఇంకా హాహాకారాలు చేస్తూనే ఉన్నారు. దానికి కారణం అధికారుల అవినీతి. బోఫోర్స్ కేసు ఇంకా కొలిక్కి ఎందుకు రాలేదు? దానికి నీతా కారణం చెప్పండి. రాజీవ్ గాంధీ కేసు ఎన్నాళ్ళుగా నలుగుతోంది? ఎక్కడుంది నొసుగు చెప్పండి. కుళ్ళిన అవినీతి రాజకీయాలు కారణం కాదా? 10 ఏళ్ల క్రితం సిమెంట్ కుంభకోణంలో 100 కోట్లు సంపాదించిన అవినీతి మహాగ్రేసరుడు అప్పటి మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అంతుల్ ఇవాళ నీతిపరుడు. ఒకప్పుడు మన దేశం నుంచి అవినీతి ఆరోపణలతో విదేశాలు బారిపోయిన ఖషోగ్గీలు, హిందూజాలు, చంద్రస్వాములు ఇవాళ మన రాజకీయ నాయకులకు ఆరాధ్య దేవతలు. టెల్మీ, ఏది నీతి ఏది అవినీతి? బహిరంగంగా అవినీతికి పాల్పడిన ఈ దేశపు చీఫ్ జస్టిస్ రామస్వామికి అధికార పార్టీ కొమ్ము కాసి దొడ్డిదారంట రక్షించడం అవినీతి కదా? ప్రతి ఎలక్షన్కి మాలాంటి సారా కాంట్రాక్టర్ల ఇళ్ల మీద పడి ఎలక్షన్ల ఫండ్గా కోట్లాది రూపాయలు వసూలు చేయడం అవినీతి కాదా? మీ పార్టీ అధికారంలోకి ఎలా వచ్చింది మేడం? ఒక్కసారి మీ పార్టీ ప్రెసిడెంట్ను అడగండి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కో కోటి రూపాయలని మా లిక్కర్ సిండికేట్ ఎలక్షన్ నిధుల్ని అందిస్తేనే మీకు ఎమ్మెల్యేలు వచ్చారు. మీకు ఓట్లు వేయించింది మా గుండాలు, మీకు రిగ్గింగులు చేయించింది మా మనుషులు, బ్యాలెట్ బాక్సుల్ని సూట్ కేసులా ఎత్తుకొచ్చింది మేం. ఇది అవినీతి కదా? శ్రీరాములు నాయుడు అబ్బాయి నాయుడికి ఎందుకు గుడిభుజంగా ఉన్నాడో స్పష్టంగా అర్థమైంది త్రిభువనేశ్వరికి. అందువల్ల మేడం, పాత సీఎం లాగే అందరినీ మంచి చేసుకుని హాయిగా వెళ్ళిపోండి. ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల్ని ఆపేయండి, ఎవ్వడూ బాధపడ్డు. కానీ
కూలి జనానికి బియ్యం సరఫరా ఆపేయండి, ఎప్పుడూ బాధపడ్డు. కానీ సాగాన్ని ఆపకండి. సాగాన్ని ఆపేసి పేదోడి కడుపు కొట్టకండి, నవ్వుతూ వ్యంగ్యంగా అన్నాడు శ్రీరాములు నాయుడు. అయిపోయిందా మీ ఉపన్యాసం? మర్యాదగా వెళ్ళండి. లేదు, కాలేదు. ఎక్కడ ఏం జరుగుతున్నాయో ప్రతి క్షణం అన్నీ మాకు తెలుసు. ప్రభుత్వానికి 1000 కళ్ళుంటే మాకు 1,00,000 కళ్ళున్నాయి. ఇవి మర్యాదగా సామరస్యపూరిత వాతావరణం కోసం చెప్తున్న మాటలు. జాగ్రత్తగా వినండి. మద్య నిషేధం జరగకూడదు. తెద్దామనుకున్న జీవోను ఉపసంహరించుకుంటే ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు మంచిది, మరీ ముఖ్యంగా మీకు మీ పదవికి మంచిది. గుర్తుంచుకోండి. ముందుకు నడిచాడు శ్రీరాములు నాయుడు. రూమ్ నుంచి బయటకు వచ్చి మెట్లు దిగుతున్న శ్రీరాములు నాయుడు వైపు చూస్తూ, మిస్టర్ నాయుడు అలా పిలుస్తున్న సీఎం వైపు తల తిప్పి చూశాడు శ్రీరాములు నాయుడు. ఒక అడుగు ముందుకు వేసి దూరం నుంచి వస్తున్న కమాండోస్ని చూపిస్తూ, నేను ఎప్పుడు అరెస్ట్ చేయించగలను. నువ్వనేవాడివి భూమి మీద లేకుండా చేయగలను, కానీ ఎందుకు చేయడం లేదో తెలుసా? చెప్పు. అబ్బాయి నాయుడు ఎక్కడున్నా ఫోన్ చేసి చెప్పు. ఆ చీకటి రాజ్యం ఎన్నాళ్ళలో సాగదని రోజులు మూడాయని. అండర్స్టాండ్? కోపాన్ని నిగ్రహించుకొని కూల్గా హెచ్చరించింది త్రిభువనేశ్వరీదేవి. ఏమనుకున్నాడో ఏమో అంతంత కళ్ళతో అదో రకంగా చూసి బయటికి వెళ్ళిపోయాడు శ్రీరాములు నాయుడు. 5 నిమిషాలు గడిచాయి. సోఫాలో వెనక్కి చేరబడి నిస్తానంగా కూర్చున్న త్రిభువనేశ్వరి అడుగులు చప్పుడుకి తలెత్తి చూసింది. ఎదురుగా ఉన్న రాయుడు వాడిని చూడగానే పెనుకోపం వచ్చింది సీఎంకు. పర్సనల్ సెక్యూరిటీ చీఫ్ని రమ్మను. పరుగున బయటకు వెళ్ళాడు వాడు. మరో 2 నిమిషాలకు సెక్యూరిటీ చీఫ్ హాజరయ్యాడు. వాట్ ఈస్ దిస్? పట్టపగలు సెక్రటరియట్లో సీఎం ఛాంబర్లోకి వచ్చి ఒక సారా కాంట్రాక్టరు సీఎంనే బెదిరించగలిగాడంటే మీరంతా ఎందుకండి? ఏ సీఎం దగ్గరికైనా వితౌట్ అపాయింట్మెంట్ వచ్చే వ్యక్తి మేడం శ్రీరాములు నాయుడు. అలాగే మీ దగ్గరకు కూడా వచ్చాడని పరిస్థితి అర్థమైపోయింది సీఎంకు. మరోసారి ఆ శ్రీరాములు నాయుడు సెక్రటరియట్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదు, గుర్తుంచుకోండి. ఎస్ మేడం. 1/2 గంట గడిచింది. కాన్ఫరెన్స్ హాల్లోకి అడుగుపెట్టింది త్రిభువనేశ్వరీదేవి. అప్పటికే అక్కడ చీఫ్ సెక్రటరీ వరదరాజన్, పర్సనల్ సెక్రటరీ హేమాద్రి శర్మ కూర్చున్నారు. అప్పటికే శ్రీరాములు నాయుడు సీఎం త్రిభువనేశ్వరిని బెదిరించిన వార్త సెక్రటరియట్లో గుప్పుమంది. వరదరాజన్, హేమాద్రి శర్మలు కూడా అప్పటి వరకు చర్చించుకున్న విషయం కూడా అదే. సెక్రటరియట్ ఒక బజార్లా తయారవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, కామెంట్ చేసింది సీఎం. రెస్పెక్టెడ్ ఆఫీసర్, ప్రొహిబిషన్ గురించి మనం తీసుకున్న నిర్ణయాలు, మన చర్చలు మన మధ్య ఉన్నాయి, అవునా? ఇంతలోనే ఈ న్యూస్ శ్రీరాములు నాయుడు తెలిసిపోయింది. ఏం జరిగింది చెప్పండి? ఆశ్చర్యంగా ఇద్దరు తలెత్తారు వరదరాజన్, హేమాద్రి శర్మ. నో మేడం, ఇట్స్ నాట్ పాసిబుల్. జస్ట్ దే ఆర్ బ్లఫింగ్ అంతే. మీ నోటంట వచ్చే సమాధానం కోసం వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేసి ఉంటారు అంతే, వరదరాజన్ అన్నాడు. నేను అలా అనుకోవడం లేదు చీఫ్ సెక్రటరీ గారు. మన సరౌండింగ్స్లోనే ఎక్కడో లోపం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. చాలాసేపటి నుంచి ఆ విషయం గురించి ఆలోచిస్తున్న త్రిభువనేశ్వరీదేవి అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. అదే సమయంలో వరదరాజన్ ఒక ఫైల్ని సీఎంకి అందించాడు. సీఎం ఆ ఫైల్ని సీరియస్గా వెరిఫై చేస్తోంది. ఇన్నాళ్లకు తన కోరిక నెరవేరబోతోంది. ఈ రాష్ట్రంలో ఎప్పటికైనా మద్యాన్ని నిషేధించాలమ్మా అని తన తండ్రి తరచూ అనే మాట గుర్తు వస్తుంది. అకస్మాత్తుగా త్రిభువనేశ్వరికి తండ్రి సుభాష్ చంద్ర గుర్తుకొచ్చాడు. తను చీఫ్ మినిస్టర్ అవుతుందని కానీ తన తండ్రి ఆశయాన్ని, తద్వారా గాంధీ గారి ఆశయాన్ని తను నెరవేర్చగలుగుతుందని కానీ ఎప్పుడూ అనుకోని సీఎం త్రిభువనేశ్వరి కళ్ళు ఎందుకో చెమర్చాయి. జీవో డ్రాఫ్టింగ్ 1కి 2 సార్లు జరుగుతోంది. హైకోర్టు చీఫ్ జస్టిస్కు స్పెషల్ మెసెంజర్ ద్వారా లెటర్ పంపించాను మేడం. ఫోన్ చేసి మాట్లాడాను. రేపు కోర్టుకి హాలిడే డిక్లేర్ చేస్తున్నారు మేడం. గుడ్. త్రిభువనేశ్వరీదేవి కళలో సంతోషం తొండికిసలాడుతుంది. డ్రాఫ్టింగ్ చదివి ఏవో కరెక్షన్స్ వెంటనే చేయమని చెప్పింది సీఎం. ఈ రిపోర్ట్స్ మరోసారి చూస్తే బాగుంటుంది మేడం. పసుపచ్చ ఫైల్ని ముందుకు తోస్తూ అన్నాడు హేమాద్రి శర్మ. ఏంటిది? ప్రశ్నించింది సీఎం త్రిభువనేశ్వరి. అసెంబ్లీ లైబ్రరీ నుంచి తెప్పించాను మేడం, మీ రెఫరెన్స్కి ఉపయోగపడుతుంది చెప్పాడు ఆయన. ఆ ఫైల్లో పేపర్లు రంగు మారిపోయి ముదురు బూడిద రంగులో ఉన్నాయి. ఫైల్ మీద పేరుని చదివింది సీఎం. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ బిల్లు 1968. ఫైల్ పేజీలు తిప్పింది త్రిభువనేశ్వరీదేవి. దేశ స్వాతంత్రానికి పూర్వం మన రాష్ట్రం 2 విభాగాలుగా ఉండేది. ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ పాలనలో ఉండగా తెలంగాణ ప్రాంతం నిజాం నవాబ్ పాలనలో ఉండేది. అందుకే ఎక్సైజ్ విధానం కూడా 2 విధాలుగా ఉండేది.
అమల్లో ఉండగా కోస్తా జిల్లాల్లోని 1904, 1606వ సంవత్సరాల్లో బ్రిటిష్ వారు చేసిన చట్టాలు అమల్లో ఉండేవి. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఈ వివిధ చట్టాలను అమలు చేయడం కష్టమైంది. ఒక చట్టానికి మరో చట్టం విరుద్ధంగా ఉండడంతో సారా కాంట్రాక్టర్లు, మధ్యదళారులు ఈ లోపాన్ని అవకాశంగా తీసుకుని అనేక ఆశ్రమాలకు పాల్పడసాగారు. కోస్తా జిల్లాలోని మద్యపాన నిషేధం అమల్లో ఉండగా తెలంగాణ జిల్లాలో మద్యాన్ని సేవించేవారు. దీన్ని అవకాశంగా తీసుకుని కళ్ళు వ్యాపారస్తులు ఆంధ్ర ప్రాంతం నుంచి అక్రమంగా కళ్ళును తెచ్చి తెలంగాణలో అమ్ముకునేవారు. దొంగచాటుగా బట్టీలు పెట్టి గుడుంబా తయారు చేయడం, కల్తీ కళ్ళు విక్రయించడం అధికమయ్యాయి. ఫారిన్ సీసాల్లో నాటుసారా నింపుతూ ఆయుర్వేదం మందు పేరుతో ఇప్పుసారా అమ్ముతూ సారా వ్యాపారస్తులు అనేక అక్రమాలకు పాల్పడేవారు. ఈ విధంగా అనేక న్యూసెన్స్ కేసులు ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో నమోదయ్యేవి. నిందితులను ఏ చట్ట ప్రకారం శిక్షించాలో తెలియక సమగ్రమైన ఎక్సైజ్ చట్టం లేక పోలీసులు తమ నిస్సహాయతను వ్యక్తం చేసేవారు. దానితో పోలీసుల భారాన్ని తగ్గించడానికి అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్సైజ్ చట్టాన్ని రూపొందించవలసిందిగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశం ప్రజల ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలు అధికం కావడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1968 జూలై 15వ తేదీన శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ బిల్ను ఆమోదించింది. దీంతో అప్పటి వరకు అమల్లో ఉన్న మద్యపాన నిషేధం ఎత్తివేసినట్లయింది. 1968 సంవత్సరంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పాలిస్తోంది. అప్పుడు ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి, ఎక్సైజ్ మంత్రిగా వి. సత్యనారాయణరావు ఉన్నారు. ప్రతిపక్ష నాయకులుగా వావిలాల గోపాలకృష్ణయ్య, గౌతు లచ్చన్న, నర్రా రాఘవరెడ్డి, సి. జంగారెడ్డి, శ్రీమతి జె. ఈశ్వరీబాయి తదితరులు ఉన్నారు. శాసనసభలో 3 రోజులు ఈ ఎక్సైజ్ బిల్ గురించి చర్చ జరిగింది. 27 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి గీత కార్మికులను పన్నుల భారంతో బాధించడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టిందని 5 సభ్యులు విమర్శించారు. అవినీతి ఎక్సైజ్ అధికారుల ఆదాయాన్ని పెంచడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని 13 మంది సభ్యులు దుయ్యబట్టారు. ఈ బిల్ అసమగ్రంగా అవకతవకలతో కూడుకుందని తెలంగాణ రీజనల్ కమిటీ సెలెక్ట్ కమిటీకి లేదా ప్రజాభిప్రాయ సేకరణకు పంపించాలని 9 మంది సభ్యులు డిమాండ్ చేశారు. మద్యపాన నిషేధ చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఎత్తివేయాలని 12 మంది సభ్యులు కోరారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని 3, కల్తీని నివారించాలని మరొకరు కోరారు. మద్యపాన నిషేధాన్ని ఆంధ్రాలో ఉంచి తెలంగాణలో తొలగించాలని 2 సభ్యులు బిల్లును పూర్తిగా తాను వ్యతిరేకిస్తున్నట్లు మరో సభ్యుడు సభలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అబ్కారీ యాక్ట్ 1 ఆంధ్రప్రదేశ్ అబ్కారీ యాక్ట్, 2 తెలంగాణ డ్రగ్ యాక్టు, 3 ఆంధ్రప్రదేశ్ అబ్కారీ యాక్టు 1886 అనే 3 చట్టాలను కలిపి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ బిల్ 1968ని సభలో ప్రవేశపెట్టినట్లు అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి వి. సత్యనారాయణరావు తెలిపారు. హైకోర్టు సూచన మేరకు మంత్రివర్గ ఉపసంఘం సలహా ప్రకారం పాత చట్టాల్లోని లోపాలను సరిదిద్దామని, అక్రమ వ్యాపారస్తులను శిక్షించడానికి నిబంధనలను కఠినం చేశామని మంత్రి వివరించారు. బిల్ సగరంగానే ఉన్నందున తిరిగి సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిన పని లేదని మంత్రి సత్యనారాయణరావు సమాధానం ఇచ్చారు. ఏ విధమైన సవరణలు లేకుండా ఈ బిల్ను సభ ఆమోదించవలసిందిగా మంత్రి కోరారు. ఈ బిల్ను సెలెక్ట్ కమిటీకి పంపాలా వద్దా అన్న విషయం ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ మేరకు స్పీకర్ ఓటింగ్కు పెట్టారు. ఈ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపాలని 30 మంది పంపవద్దని 86 మంది తమ ఓట్లను వేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ బిల్లు 1968 సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. మొత్తం చదివి ఫైల్ని పక్కన పెడుతూ ఆయుర్వేదం మందు పేరుతో ఇప్పుసారా అమ్మేవారట. అప్పుడు తెలుసా మీకు? నవ్వుతూ వాళ్ళిద్దరి వైపు చూసింది త్రిభువనేశ్వరీదేవి. 30 ఏళ్ల క్రితమే అక్రమ వ్యాపారస్తులు కొత్త విధానాలు కనిపెట్టారంటే అందుకే
ప్రొహిబిషన్ సెల్ పటిష్టంగా ఉండాలి అనేది. ఏం ఆలోచించారు? క్యాండిడేట్ దొరికాడా? వీఆర్ సెర్చింగ్ మేడం. ఫైల్లోని లిస్ట్ని మరోసారి తీస్తూ కొన్ని పేర్లను డీటెయిల్స్ చదువుతున్నాడు వరదరాజన్. ఆ పేర్లను సీఎం యాక్సెప్ట్ చేయడం లేదు. సెంటర్ని రిక్వెస్ట్ చేస్తే సలహా ఇచ్చాడు హేమంత్ శర్మ. మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అక్కర్లేదు, ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, జోక్ వేసింది సీఎం. అదే సమయంలో డఫేదారు 2 కప్పులతో కాఫీని తీసుకుని టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. ప్లీజ్ టేక్ ఇట్, తను ఒక కప్పుని తీసుకుంటూ అంది త్రిభువనేశ్వరీదేవి. త్రిభువనేశ్వరీదేవి ఎడం పక్కన కొన్ని ఫైల్స్, వాటి పక్కన కొన్ని మ్యాగజైన్లు ఉన్నాయి. పైన ఎర్రటి రేపర్తో కనిపిస్తున్న ఇండియా టుడేని అందుకుని ముఖ చిత్రం మీద కనిపిస్తున్న ఓ వ్యక్తి ఫోటో, ఆ పైన క్యాప్షన్ని చదువుతూ ఉండిపోయింది సీఎం త్రిభువనేశ్వరీదేవి. ఏ రియల్ ఆంధ్ర హీరో అగైనెస్ట్ కోల్ మాఫియా. కాఫీ కప్పుని పక్కన పెట్టి ఆ హెడ్డింగ్ని మళ్ళీ చదివింది. ఆ ఫోటో వైపు ఆసక్తిగా చూసింది. గబగబా పేజీలను తిప్పింది త్రిభువనేశ్వరీదేవి. 123వ పేజీలో కలర్ ఫోటోతో సహా ఉందా న్యూస్ ఐటమ్. ఏ రియల్ హీరో అగైనెస్ట్ కోల్ మాఫియా. డీసీపీ శత్రుఘ్న. ఎప్పుడో ఆ పేరు విన్నట్టుగా ఉంది త్రిభువనేశ్వరీదేవికి. అది బీహార్కు చెందిన కవర్ స్టోరీ. బీహార్లోని బొగ్గు గనుల మీద ప్రభుత్వంలోని కొంతమంది అవినీతిపరుల అండదండలతో గుత్తాధిపత్యం చెలాయిస్తూ కోట్లాది ప్రభుత్వ సొమ్ముకు మంగళహారతి పాడుతున్న బడా కాంట్రాక్టర్ల పాలిట సింహ స్వప్నంగా తేరిన ఒక ఆంధ్ర ఐపీఎస్ ఆఫీసర్ శత్రుఘ్న ఇటీవల సాధించిన ఒక ఘన విజయానికి చెందిన కవర్ స్టోరీ. శత్రుఘ్న ఫోటో వైపు చూసింది. పొడవుగా దూరంగా ఉన్నాడు. రింగుల జుత్తు, విశాలమైన నుదురు, కోర మీసాలు, తీర్చిదిద్దిన పెదాలు, కోపాన్ని నిజాయితీని వర్షిస్తున్న కళ్ళు. అక్కడున్న ఇంకో ఫోటో వైపు తేరిపారా చూసింది త్రిభువనేశ్వరి. ఆ ఫోటోలో ఒక రాజకీయ నాయకుడిని ప్రజల మధ్యలోంచి సంకెళ్ళు వేసి కోర్టు వైపు ఈడ్చుకొస్తున్న శత్రుఘ్న ఆసక్తిగా ఆ వార్తను చదవటం ప్రారంభించింది. దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ బీహార్లో బొగ్గు గనుల్లో పనిచేస్తున్న పేద జనాలకు ఇప్పటికీ స్వాతంత్రం రాలేదు. గనుల్ని ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న బడా కాంట్రాక్టర్లు అధికారులతో కుమ్మక్కై కొన్నేళ్లుగా సాగిస్తున్న దారుణ మారణకాండపై గత 2 ఏళ్లుగా పోరాటం సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ శత్రుఘ్న సాధించిన విజయం ఇది. బొగ్గు గనుల మాఫియా ముఠా వెనుకున్న కీలకమైన వ్యక్తి అధికార పార్టీకి చెందిన రాష్ట్ర గనుల శాఖ మంత్రి కావడం యాదృచ్ఛికం కాదు. ఆ మాఫియా ముఠాకి ఎదురుగా ధైర్య సాహసాలతో పోరాడినవాడు శత్రుఘ్న. ఆ న్యూస్ ఐటమ్ను 2 సార్లు చదివింది త్రిభువనేశ్వరీదేవి. సీరియస్గా ఆలోచిస్తోంది ఆమె. వాట్ మేడం, ఏంటా న్యూస్? సడన్గా ఆలోచనలో పడ్డారు. అయోమయంగా అడిగాడు వరదరాజన్. చూడండి, మీకే తెలుస్తుంది. ఇండియా టుడేను ముందుకు తోస్తోంది త్రిభువనేశ్వరీదేవి. ఆ ఐటెంను సీరియస్గా చదివి ఆ ఫోటో వైపు ఆసక్తిగా చూశాడు వరదరాజన్. హీఈస్ ఆంధ్ర మ్యాన్, మనవాడే, ఎగ్జైటింగ్గా అన్నాడు వరదరాజన్. మన లిక్కర్ మాఫియాను చీల్చి చెండాడడానికి ఎగ్జాక్ట్లీ అలాంటి వ్యక్తే నాకు కావాలి. నా ఊహల్లో ఉన్న వ్యక్తి ఇలాంటి ఆఫీసరే. కోల్ మాఫియాను ఢీకొన్నాడంటే అతని గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఆమె కళ్ళల్లో ఏదో వెలుగు కనిపించింది. ఇట్స్ ఏ రేర్ థింగ్. ఏ బ్యాచ్ వాడో మన ఆంధ్ర ప్రెస్టేజ్ నిలబెట్టాడు. ఇండియా టుడేని పక్కన పెడుతూ అన్నాడు వరదరాజన్. అలాంటి సాహసం ఎప్పుడు వస్తుందంటారు మిస్టర్ వరదరాజన్? ఎవరూ తెలియనప్పుడు, రెండు ఎవరిని లక్ష్యపెట్టినప్పుడు. ఇక్కడ మాఫియా ముఠాలకు మన ఆఫీసర్లు తెలుసు. మన వ్యవస్థలో ప్రతి చిన్న విషయం వాళ్లకు బాగా తెలుసు. అందుకే మనం ఆటంకాలని అధిగమించలేకపోతున్నాం, అవునంటారా? ఎస్ మేడం, యు ఆర్ కరెక్ట్. అందుకే ఇలాంటి వ్యక్తికి మన ఆపరేషన్ని అప్పగిస్తే మన ఆశయం నెరవేరడానికి వీలవుతుంది. తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పింది సీఎం త్రిభువనేశ్వరీదేవి. ఇలాంటి వ్యక్తికే కాదు మేడం, ఈ వ్యక్తికే మనం ఎందుకు అప్పగించకూడదు? చటుక్కున తల తిప్పి వరదరాజన్ వైపు ఆలోచనగా చూసింది త్రిభువనేశ్వరీదేవి. అతన్ని ఇక్కడికి పంపడానికి బీహార్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? బీహార్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నాకు తెలుసు మేడం, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతారు? పేపర్లలో వార్తల్ని చూసి మనం పూర్తిగా నమ్మలేం. అతను మన ఆపరేషన్కి సరిపోతాడో లేదో మనకు తెలియాలి.
ఒక 15 రోజులు డిప్యుటేషన్ మీద అతను మనకు కావాలి. అతనికో అసైన్మెంట్ ఇద్దాం. అందులో సక్సెస్ అయితే ప్రొహిబిషన్ సెల్ని అతనికి అప్పగిస్తాం. లేకపోతే నవ్వింది సీఎం త్రిభువనేశ్వరీదేవి. త్రిభువనేశ్వరీదేవి వ్యూహాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు చీఫ్ సెక్రటరీ వరదరాజన్. లేచి నిలబడ్డాడు ఆయన. మినిస్టీరియల్ సబ్ కమిటీ మీటింగ్ ఎప్పుడు పెట్టమంటారు మేడం అడిగాడు ఆయన. ఆ మీటింగ్ను క్యాన్సిల్ చేయండి. ఎక్సైజ్ మినిస్టర్ రాజ్య హెడ్గా ఉన్న సబ్ కమిటీ వల్ల ఉపయోగం ఏం లేదు. అరెక్ కాంట్రాక్టర్లకి మన డెసిషన్స్ లీక్ కావడం తప్ప డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మీటింగ్ పెట్టండి. ఈ లోపల బీహార్ చీఫ్ సెక్రటరీని ఇప్పుడు కాంటాక్ట్ చేయండి. ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేస్తాను మేడం. చీఫ్ సెక్రటరీ వరదరాజన్ తన ఛాంబర్లోకి వచ్చాడు. ఏం చేయాలో పిఏకి చెప్పాడు. పిఏ వెంటనే బీహార్ సెక్రటరియట్కు ఫోన్ చేశాడు. బీహార్ చీఫ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ లైవ్లోకి వచ్చారు. కుశల ప్రశ్న అయ్యాక అతను ఎందుకు ఫోన్ చేశాడో చెప్పారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ వరదరాజన్. హోటల్ హర్ష ఇంటర్నేషనల్, సూట్ నెంబర్ 303. చేతిలోని స్కాచ్ విస్కీ బాటిల్ను పట్టుకొని అప్పుడప్పుడు సిప్ చేస్తూ అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు శ్రీరాములు నాయుడు. ఏందిరా ఫోన్ రాలేదు, బావ ఎక్కడికి వెళ్ళినట్టు తను ప్రశ్నించుకున్నట్టు అన్నాడు శ్రీరాములు నాయుడు. హర్షద్ మెహతా తిరుపతి కొండకు వస్తున్నాడంటే వెళ్ళాడన్నావు కదా, ఎదురుగా కూర్చున్న వ్యక్తి చెప్పాడు. లేదురా, ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అదే సమయంలో ఫోన్ మోగింది. గబుక్కున్న ఫోన్ రిసీవర్ అందుకున్నాడు శ్రీరాములు నాయుడు. బావగారు, నేను శ్రీరామ్ అనబోయి ఆగిపోయాడు. ఆ ఫోన్ తడ నుంచి వచ్చింది కాదు, సెక్రటరియట్ నుంచి వచ్చింది. నువ్వు చెప్పు, మన దెబ్బకి సెక్రటరియట్కి ఎలా ఉందేమిటి? మీ సీఎంకు చెప్పు. మీ సీఎంకు చావట్లా కారొచ్చిందా? కారిప్పించా. మరో క్షణం నేను అక్కడుంటే అంతే. పెద్దపేట నవ్వాడు శ్రీరాములు నాయుడు. ఏం చెమట్లండి బాబు. జీవో మీద మరో అరగంటలోనూ సీఎం సంతకం చేయడానికి స్థిరంగా ఉంది. అయితే కోర్టుకి వెళ్తావయ్యా? ఎందుకలా కంగారు పడతావు? కోర్టుకి ఎలా వెళ్తారండి బాబు? మా సీఎం చాలా తెలివిగల ప్లాన్ చేసిందండి బాబు. ఏం చేసిందయ్యా? హైకోర్టు హాలిడే డిక్లేర్ చేయడం, మర్నాడు సెలవులు, మొత్తం విషయం అంతా చెప్పాడు అది అవతలి వ్యక్తి. శ్రీరాములు నాయుడికి ఎక్కిన నిషానంతా ఒక్కసారి దిగిపోయింది. చేతిలోని స్కాచ్ బాటిల్ను పట్టుమని కోపంగా గొడకేసి కొట్టారు. నేను హైదరాబాద్లో ఉండగా ఇలాంటివి జరగడానికి వీల్లేదు. ఇంతేనా? ఇంకేమైనా? ప్రొహిబిషన్ సెల్కి ఒక సీరియల్ ఐపీఎస్ ఆఫీసర్ని హెడ్గా వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరి పేరున్నా ఈ లిస్టులో? ఇంకా ఫైల్ చూడలేదండి. ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో రేపు ఉదయానికల్లా నాకు తెలియాలి. అర్థమైందా? ఉంటాను సార్. ఆ వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. శ్రీరాములు నాయుడు ఆంధ్రప్రదేశ్గా అబ్బాయి నాయుడు కోసం తిరుపతి, మద్రాస్, బొంబాయి ట్రై చేస్తున్నాడు. ఎక్కడా లేడు. అబ్బాయి నాయుడు రిసీవర్ని పెట్టి సిగరెట్ని సగం కాల్చి మిగతా సగాన్ని కోపంగా బయటికి విసిరేశాడు. అదే సమయంలో ఫోన్ మోగింది. గబుక్కున ఫోన్ అందుకున్నాడు. బావా, గాబరాగా అన్నాడు శ్రీరాములు నాయుడు. నేనే. ఏంటి? సీఎంని బెదిరించావట? తప్పులేదు బావా. ప్రొహిబిషన్ జీవో ఇవాళ రాత్రి ఏ క్షణంలోనైనా రావచ్చట. బావా ఏం చేయమంటావు? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. పార్టీ పవర్లోకి వచ్చిన సందర్భంగా రేపు కోర్టు హాలిడే, మిగతా 2 రోజులు హాలిడేస్. ఇంకో పక్క ప్రొహిబిషన్ సెల్ కోసం యంగ్ ఆఫీసర్ కోసం వెతుకులాట. శ్రీరాములు, ఇవన్నీ నువ్వు అక్కడ ఉండగానే జరుగుతున్నాయని గుర్తుపెట్టుకో. అబ్బాయి నాయుడు గొంతులోంచి ఆ మాట రాగానే శ్రీరాములు నాయుడు చిగురాకులా వణికిపోయాడు. ఏం చేయమంటావు బావా? అంత గంభీరమైన గొంతులోంచి ఆ క్షణంలో నీరసంగా వచ్చింది మాట. సడన్గా ఫోన్ కట్ అయింది. ఫోన్ ఎందుకు కట్ అయిందో శ్రీరాములు నాయుడికి తెలుసు. ఫోన్ కట్ అయిందంటే అర్థం అదొక రెడ్ లైట్, అదొక డేంజర్ సింబల్. మరేమాత్రం ఆలస్యం చేయలేదు శ్రీరాములు నాయుడు. ఫోన్ వైపు నడిచాడు.
ఎవరెవరికో ఫోన్ చేశాడు. ఒరేయ్ ఆ బ్రీఫ్ కేసులు అందుకోరా. ఎదురుగా టేబుల్ మీద ఉన్న 2 బ్రీఫ్ కేసుల్ని అందుకున్నాడు. అందులో పెట్టు, లాల్చీ వేసుకుంటూ ఆజ్ఞాపించాడు. అనుచర వర్గం వెనక రాగా మెట్లు దిగుతున్నాడు. సడన్గా ఒక విషయం శ్రీరాములు నాయుడికి జ్ఞాపకం వచ్చింది. ఒరే చీఫ్ జస్టిస్ ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కో. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా నేను ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నానో కూడా తెలుసు కదా. అక్కడికి ఫోన్ చేయి. రిసెప్షన్ కౌంటర్ ముందు నుంచి హడావిడిగా వెళుతున్న శ్రీరాములు నాయుడు కౌంటర్లో ముందు కూర్చున్న వ్యక్తి గౌరవంగా పిలిచి, సార్ మీకు ఫోన్. ఆ ఫోన్ ఎక్కడి నుంచి అబ్బాయి నాయుడు జ్ఞాపకం రాగానే శ్రీరాములు నాయుడు గుండె గొబగొబలాడింది. చూడు శ్రీరాములు, ఇజ్జత్ కా సవాల్, నాకు స్టే కావాలి. లేదా నువ్వు హైదరాబాద్ నుండి నువ్వు హైదరాబాద్ నుండి తడరావు. ఫోన్ కట్ అయింది. ఒక్కసారిగా శ్రీరాములు నాయుడు మెదడంతా మొద్దుబారిపోయినట్టుగా అయిపోయింది. అడవిలోంచి నగరంలోకి అడుగుపెట్టిన మ్యాన్ ఈటర్లా ఆ హోటల్ నుంచి బయటకు వచ్చి కారెక్కాడు శ్రీరాములు నాయుడు. బేగంపేటలోని చీఫ్ సెక్రటరీ వరదరాజన్ రెసిడెన్స్లో హాల్లో కూర్చొని ఏవో ఇంపార్టెంట్ ఫైల్స్ని చూస్తున్న వరదరాజన్ అడుగుల చప్పుడుకి తలెత్తి చూశాడు. ఎదురుగా పిఏ కరుణాకర్ నిలబడి ఉన్నాడు. మిమ్మల్ని కలవడానికి సారా కాంట్రాక్టర్ అబ్బాయి నాయుడు బావమరిది శ్రీరాములు నాయుడు కదా వచ్చారు సార్. శ్రీరాములు నాయుడు ఉలిక్కిపడ్డాడు ఆయన. రేపు ఆఫీస్కి రమ్మను అని వరదరాజన్ అంటుండగానే శ్రీరాములు నాయుడు లోనికి ప్రవేశించాడు. నా పేరు శ్రీరాములు నాయుడు. అబ్బాయి నాయుడు గారు మా బావగారు మీతో మాట్లాడమని మా అబ్బాయి పంపించారు. కూర్చోండి అని చెప్పేసి పిఏని వైపు చూశారు చీఫ్ సెక్రటరీ. పిఏ హాల్ నుంచి బయటకు వచ్చేశాడు. శ్రీరాములు నాయుడు ఈ సమయంలో ఎందుకు వచ్చాడో అర్థమైపోయింది. వచ్చిన శ్రీరాములు నాయుడుతో తను మాట్లాడకపోతే రేపు అబ్బాయి నాయుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలిసిన వరదరాజన్ ఎదురుగా కూర్చున్న శ్రీరాములు నాయుడు వైపు చూసి చెప్పండి అన్నారు చిరునవ్వు నవ్వుతూ. శ్రీరాములు నాయుడు తన చేతిలో ఉన్న ప్యాకెట్ వైపు ఒకసారి చూశాడు. మినీ సూట్ కేసులా ఉంది ఆ ప్యాకెట్. ప్యాకెట్ మీద తిరుపతి వెంకటేశ్వర్ని దివ్యప్రసాదం లడ్డూల్ని అందజేయడం మా సాంప్రదాయం, స్వీకరించండి. పెద్దవారి దగ్గరికి వచ్చే ముందు తిరుపతి వెంకటేశ్వర్ని దివ్యప్రసాదం లడ్డూల్ని అందజేయడం మా సంప్రదాయం, స్వీకరించండి. తన చేతిలోని ప్యాకెట్ను ఇద్దరికీ మధ్యనున్న టీపాయ్ మీద పెట్టాడు శ్రీరాములు నాయుడు. వరదరాజన్ ఆ ప్యాకెట్ వైపు ఒకసారి చూసి నాయుడు ముఖంలోకి చూశారు. చెప్పండి. ఆయన ముఖంలో చిరునవ్వు లేదు. శ్రీరాములు నాయుడు చెప్పడం ప్రారంభించాడు. మా బావగారి పేరు మీరు వినే ఉంటారు. అన్ని పార్టీలకు కావాల్సిన వ్యక్తి ఆయన, ముఖ్యంగా అధికార పార్టీకి. మాజీ ముఖ్యమంత్రి ఆయనతో చెప్పకుండా ఏం చేసేవాడు కాదు. ఈ ముఖ్యమంత్రి త్రిభువనేశ్వరీదేవి ఏదో సొంత నిర్ణయాలు తీసుకుందట. మీరు అసలు ఏ విషయం చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు, సీరియస్గా అన్నాడు వరదరాజన్. అదే చెప్తున్నాను. రాష్ట్రంలో కొన్ని విషయాల గురించి సొంత నిర్ణయాలు చీఫ్ మినిస్టర్లు, చీఫ్ సెక్రటరీలు, పోలీస్ చీఫ్లు తీసుకోకూడదు. దానికో సెపరేట్ ప్యానెల్ ఉంది. పవర్ పార్టీ అడిగినప్పుడల్లా కోట్లు పార్టీ ఫండ్గా ఇచ్చి సారా కాంట్రాక్టర్లు, బడా బిజినెస్ మ్యాన్లని సంప్రదించాలి. వాళ్ళేం చెప్తే అవే గవర్నమెంట్ జీవోలుగా రావాలా. గత 30 ఏళ్ళుగా వస్తున్న సంప్రదాయం ఇది. ఆ సంప్రదాయాన్ని మరచిపోవద్దని చెప్పమని మా బావగారు అబ్బాయి నాయుడు గారు తమకు చెప్పమని నన్ను పంపించారు, చెప్పాడు శ్రీరాములు నాయుడు. ఆ మాటకు చీఫ్ సెక్రటరీ కోపం వచ్చింది. నేనెవరో తెలుసా నీకు? అసలు తెలిసే కదా వస్తా. చూడండి చీఫ్ సెక్రటరీ గారు, సారా నిషేధం మంచిది కాదు. అసలు ఈ ఐడియా ఎవరిచ్చాడండి బాబు? తెలిసి కొన్ని వందల కోట్ల రూపాయల కాదు ఆదాయాన్ని ఏ గవర్నమెంట్ అయినా వదులుకుంటుందా చెప్పండి? దిస్ ఈజ్ గవర్నమెంట్ పాలసీ. ఓకే, పాలసీ డెసిషన్ తీసుకోండి, జీవోలు ఇష్యూలు చేసుకోండి, ప్రచారము చేసుకోండి, మాకేం సంబంధం లేదు, మా జోలికి రాకండి. అటు మీకు ప్రజల్లో పాపులారిటీ వస్తుంది, ఇటు మా వ్యాపారం హాయిగా తీరుబడిగా లెక్చర్లు ఇవ్వడానికి వచ్చావా నువ్వు? అసహనంగా అడిగారు వరదరాజన్.
కాదు. ఎవరి పేరు చెప్తే ఈ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లు గడగడ వణుకుతాయో, ఎవరి కరుణా కటాక్షం కోసం ఎమ్మెల్యే దగ్గర నుంచి సెంట్రల్ మినిస్టర్ వరకు ఎదురు చూస్తారో, కింగ్ మేకర్ లిక్కర్ సామ్రాట్ శ్రీ అభయనాయుడు గారు మీతో స్వయంగా చెప్పమన్న మాటలు చెబుతున్నాను. సారా నిషేధం లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయండి. మీ పీరియడ్ ఇంకా 12 నెలలు ఉంది. ఏడాది పాటు హాయిగా ఉండండి. అభయనాయుడు గారు మీకు ఇస్తున్న సిన్సియర్ అడ్వైజ్ ఇది. మిస్టర్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సాధ్యమైనంత కూల్గా అన్నారు చీఫ్ సెక్రటరీ వరదరాజన్. అయ్య బాబోయ్, మాకు కూడా ఇంగ్లీష్ వచ్చండి బాబు. మీరేం చేస్తారు? అనవసరం. సారా నిషేధం జరగడానికి వీల్లేదు. జరిగితే పట్టుదలకు పోకండి. 48 గంటలు టైం ఇస్తున్నాం. ఈ రాష్ట్రం నుంచి మీరు క్షేమంగా మీరు వెళ్ళాలంటే మద్రాస్ మెడికల్ కాలేజీలో MBBS చదువుతున్న మీ ఏకైక సంతానం జాగ్రత్తగా ఉండాలంటే మీరు మాతో కోఆపరేట్ చేయాలి. ఆ మాటకు వరదరాజన్ జూలు దులిపిన సింహాలలా గర్జించాడు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మరొక్క నిమిషం నువ్వు ఇక్కడ కనిపించావంటే ఐ విల్ కాల్ ద పోలీస్. ఆవేశంగా లేచి నిలబడ్డాడు వరదరాజన్. ఓకే మిస్టర్ వరదరాజన్, 48 గంటలు మర్చిపోవద్దు. ఒకే విషయం, పడుకునే ముందు ఆ తిరుపతి దైవప్రసాదం, అతి పవిత్రమైన ఆ లడ్డూని రుచి చూసి పడుకోండి. ఆ వెంకన్న మీ మనసు మారుస్తాడేమో. శ్రీరాములు నాయుడు పెద్ద అంగులు వేసుకుంటూ బయటకు వచ్చేశాడు. ఇడియట్. చేతిలోని ఫైల్ని విసురుగా పడేసి టీపాయ్ మీదున్న లడ్డూ ప్యాకెట్ల వైపు చూశారాయన. వాటిని బయటకు విసిరేయాలంత కోపం వచ్చింది. కానీ దేవుడి ప్రసాదం. అసహనంగా లేచి నిలబడ్డాడు. హాల్లో భర్త అరుపులు వినటంతో మెలకు వచ్చిన వరదరాజన్ భార్య ఆనంది మేడమెట్లు దిగింది. ఏమైందండి అడిగింది ఆవిడ. ఏం లేదులే, ఆ దేవుడి ప్రసాదాన్ని తీసుకెళ్ళు చిరాగ్గా అన్నాడు ఆయన. భర్త చిరాకుని గమనించిన ఆనంది మరేం మాట్లాడకుండా టీపాయ్ మీద ఉన్న ప్యాకెట్ని తీసుకుని తిరుపతి ప్రసాదమా అనుకుంటూ ప్యాకెట్ పై కవర్ని తీయడానికి ప్రయత్నిస్తూ మెట్లెక్కింది ఆవిడ. పై కవర్ని తీసి అందులో కనిపించిన వాటిని చూసి నోట మాట రాక అలాగే ఉండిపోయింది ఆవిడ. ఏవండి భయంగా అరిచింది. వరదరాజన్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు. ఏవండి ఇందులో గబగబా మేడమెట్లు దిగింది ఆవిడ. విప్పి ప్యాకెట్ను భర్తకు చూపించింది. లోన ఉన్నవి తిరుపతి లడ్డూలు కావు. తిరుపతి లడ్డూల ప్యాకెట్లు 5 వరుసల్లో 500 కట్టలు 500 కొత్త నోట్ల కట్టలు తలతలా మెరుస్తున్నాయి. డోంట్ టచ్ ఇట్, అక్కడ పడే గాబరాగా అని పిఏని కేకేశాడు ఆయన. పిఏ పరుగున వచ్చాడు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన పెద్ద మనిషి వెళ్ళిపోయాడు సార్. ఎటు వెళ్ళాడు తెలుసా? ఎయిర్పోర్ట్ కని డ్రైవర్తో చెప్పడం విన్నాను సార్. అర్జెంటుగా పోలీస్ కమిషనర్కి ఫోన్ చెయ్యి. నువ్వు వద్దులే, నేను చేస్తానులే. ఫోన్ ఎందుకుని గబగబా నెంబర్ ప్రెస్ చేశాడు ఆయన. మరో 5 నిమిషాల్లో పోలీస్ కమిషనర్ లైన్లోకి వచ్చాడు. కమిషన్ గారు, ఐఎమ్ చీఫ్ సెక్రటరీ వరదరాజన్. అరక్ కాంట్రాక్టర్ అభయనాయుడికి చెందిన ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు అని జరిగిందంతా చెప్పి ఇప్పుడు అతను ఎయిర్పోర్ట్లో ఉంటాడు. అరెస్ట్ చేయం ఇమీడియట్లీ. అతను ఇక్కడ వదిలిపెట్టిన అమౌంట్ ఇక్కడ నా దగ్గరే ఉంది. మీరు వస్తే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. సార్, అభయనాయుడు మనిషిని అరెస్ట్ చేయడం అంత మంచిది కాదు సార్. లేనిపోని గొడవలు చెప్పబోయాడు పోలీస్ కమిషనర్. మిస్టర్ కమిషనర్, డూ వాట్ ఎవర్ ఐసే. వాడిని వదలడానికి వీల్లేదు. అరెస్ట్ చేయం ఇమీడియట్లీ. మీకోసం నేను ఎదురు చూస్తుంటాను. టక్కున ఫోన్ పెట్టేశాడు చీఫ్ సెక్రటరీ వరదరాజన్. 40 నిమిషాలు గడిచాయి. చీఫ్ సెక్రటరీ వరదరాజన్ అసహనంగా వరండాలో ప్రచారం చేస్తున్నాడు. 2 అంబాసిడర్ కార్లు వచ్చి ఆగాయి పోర్టుగోలో. ఆ వెనుక పోలీస్ జీప్. ఆ జీప్లోంచి సిటీ పోలీస్ కమిషనర్ సూర్యారావు దిగారు. మొదట ఆగిన అంబాసిడర్ కారులోంచి హుందాగా దిగాడు శ్రీరాములు నాయుడు. నమస్కారం వరదరాజన్ గారు. స్వయంగా కమిషనర్ గారే ఎయిర్పోర్ట్కి వచ్చి చెప్పేంత వరకు నేను చేసిన పొరపాటు ఏమిటో నాకు అర్థం కాలేదు. చేతిలోని ఓ ప్యాకెట్తో శ్రీరాములు నాయుడు మెట్లెక్కుతున్నాడు. అంతకుముందు చీఫ్ సెక్రటరీ ఇంట్లో వదిలేసిన ప్యాకెట్ లాగా ఉంది ఆ ప్యాకెట్. చీఫ్ సెక్రటరీ గారు, మీరు పొరపడ్డారు సార్. అసలు జరిగింది ఏదో చెప్పబోయాడు పోలీస్ కమిషనర్ సూర్యారావు. చీఫ్ సెక్రటరీ వరదరాజన్ సూర్యారావు వైపు ఉగ్రంగా చూడటంతో ఆయన చూపులు తిప్పేసుకున్నాడు. చిన్న పొరపాటు జరిగిపోయింది సార్. నిజంగా దేవుడి ప్రసాదమే మీకు ఇవ్వాలనుకున్నాం సార్. కార్లో క్యాష్ ప్యాకెట్లు లడ్డూల ప్యాకెట్లు పక్కనే ఉండటం వల్ల ప్యాకెట్లు తారుమారైపోయాయి. సారీ సార్.
తన చేతిలోని ఉన్న ప్యాకెట్ని టీపాయ్ మీద పెట్టి టీపాయ్ మీద ఉన్న ప్యాకెట్ని చేతుల్లోకి తీసుకుని తన పక్కనే నిల్చున్న అసిస్టెంట్కి ఆ ప్యాకెట్ని అందించాడు శ్రీరాములు నాయుడు. ఇది డ్రామా అని స్పష్టంగానే తెలుస్తూనే ఉంది వరరాజన్కి. గబుక్కున ముందుకు అడిగేసిన టీపాయ్ మీద ఉన్న ప్యాకెట్ని తెరిచి చూశాడు. సువాసన వెదజల్లుతున్న తిరుపతి లడ్డూలు. మీరు కరెన్సీ తిరుపతి లడ్డూల్లో పెడతారన్నమాట. అంత ఎక్సెస్ కరెన్సీ ఉంటే తిరుపతి హుండీల్లో వేస్తే పుణ్యం పురుషార్థం వస్తుంది. ఆ పని చేయండి వ్యంగ్యంగా అన్నాడు ఆయన. ఆ వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్న శ్రీరాములు నాయుడు నిస్సహాయంగా గుటకలు మింగాడు. రేపు మా కంపెనీలకు సాలరీస్ డే సార్. మీకు తెలుసు మాకు నెల్లూరులోనే కాదు ఇక్కడ కూడా కంపెనీలు ఉన్నాయని. ప్రతి పైసాకు అకౌంట్స్ ఉన్నాయి సార్. ఇదేం బ్లాక్ మనీ కాదు. తను ఐజీకి ఫోన్ చేయాల్సింది. కమిషనర్కి ఫోన్ చేసి పొరపాటు చేశాడు. మనసులోనే బాధపడ్డాడు వరదరాజన్. ఓకే మిస్టర్ కమిషనర్ కోపంగా అనేసి కమిషనర్ ముఖం వైపు కూడా చూడకుండా గబగబా మెట్లెక్కుతున్నాడు ఆయన. అదే సమయంలో ఫోన్ మోగింది. మెట్లెక్కుతున్న వరదరాజన్ మెట్లు దిగి ఫోన్ అందుకున్నాడు. ఎస్ వరదరాజన్ హియర్. ఆ ఫోన్ ఎవరికి వచ్చిందో తెలియగానే ఓరకంట శ్రీరాములు నాయుడు వైపు చూశాడు. అలాంటి వ్యక్తులు ఎవరు ఇక్కడ లేరు. ఫోన్ కట్ చేయబోయాడు. ఆ ఫోన్ తనకే వచ్చిందని తెలుసుకున్న శ్రీరాములు నాయుడు గబుక్కున్న ముందుకు అడిగేసి వరదరాజన్ చేతుల్లోని రిసీవర్ని అందుకున్నాడు. నేనేరా చెప్పు. అన్నా నేనే. ఆ కారణంతో రేపు ఉదయం 7 గంటలకు చెప్పుకుపోతున్నాడు అవతలి వ్యక్తి. ఓకే అన్ని డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను వస్తున్నాను. ఫోన్ పెట్టేయి. టక్మని ఫోన్ పెట్టేసి వరదరాజన్ వైపు చూసి థ్యాంక్ యూ మిస్టర్ చీఫ్ సెక్రటరీ. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ వన్ డే. డోంట్ ఫర్గెట్ దట్. గబగబా బయటకు వచ్చేసాడు శ్రీరాములు నాయుడు. అంబాసిడర్ కారులో కూర్చున్నాడు. ఏంటి సార్ మన తిరుపతి లడ్డు వాపసు రావడం ఇదే మొదలనుకుంటాను. ఫ్రంట్ సీట్లో కూర్చున్న అసిస్టెంట్ అన్నాడు. ఒరే నాన్న, కొన్ని పాములు కర్రతో కొడితే చస్తాయి, కొన్ని పాములు కాలిన మడమతో అణిస్తే చస్తాయి. ఈ బ్యూరోక్రాట్స్ కూడా అంతే. ఒకటికి కరెన్సీ వీక్నెస్, ఇంకొకటికి కాంత వీక్నెస్. చూడు ఈ వరదరాజన్ గారిని ఎలా ఉంచుతానో చూడు. డ్రైవర్ పోనీ చికాగ్గా అన్నాడు శ్రీరాములు నాయుడు. కారు ముందుకు కదిలింది. మరో 15 గంటల తర్వాత హోటల్ హర్ష ఇంటర్నేషనల్ ముందు కారు ఆగింది. విసురుగా కారులోంచి దిగాడు శ్రీరాములు నాయుడు. ఒరేయ్ ఒకసారి మన లాయర్ని అర్జెంటుగా రమ్మని చెప్పేసి ముందుకు నడిచాడు శ్రీరాములు నాయుడు. సూట్లోకి వెళ్ళి నిస్తానుగా బెడ్ మీద కూర్చుని కొనబడ్డాడు. అదే సమయంలో ఫోన్ మోగింది. వెంటనే రిసీవర్ అందుకున్నాడు. నేనే. బావా నువ్వా? అవును చీఫ్ సెక్రటరీ. నీ లడ్డూల్ని తినలేదు కదూ? 10 నిమిషాల క్రితం జరిగిన సంఘటన ఎక్కడో తడలో ఉన్న అబ్బాయి నాడికి వెంటనే ఎలా తెలిసిందో తెలియక జుత్తు పీక్కున్నాడు శ్రీరాములు నాయుడు. లేదు బావా, రేపు ఉదయం ఫోన్ కట్ అయింది. ఆ సమయంలో అబ్బాయి నాయుడు మొహం ఎలా ఉంటుందో ఊహించుకున్న శ్రీరాములు నాయుడు స్కాచ్ బాటిల్ని తీసుకొని గటగట తాగడం ప్రారంభించాడు. ఒక్కొక్క పెగ్గు నగంలోకి వెళుతున్న కొద్దీ శ్రీరాములు నాయుడు ఆలోచనలు ఇచ్చుకుంటున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు తనకు ఒకే ఒక్క అవకాశం లభిస్తోంది. మర్నాడు రాజధాని నడిబొడ్డులో ఒక విలియం సృష్టించైనా సరే తనకి అబ్బాయి నాయుడు అప్పగించిన పనిని సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సరిగ్గా 8:25 పంజాగుట్ట క్రాస్ రోడ్స్లో సందడి మొదలైంది. ప్రతి క్షణానికి ట్రాఫిక్ పెరుగుతోంది. అంబాసిడర్ కారులో ముందు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న శ్రీరాములు నాయుడు గర్వంగా నవ్వుకున్నాడు. అదే కారులో వెనుక సీట్లో చీఫ్ జస్టిస్ సుఖరామ్ కారంత్ భార్య శోభాదేవి, కూతురు చంద్రముఖి కూర్చున్నారు. చంద్రముఖికి 25 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళిద్దరికీ కాపలాగా యాదగిరి కూర్చున్నాడు. ఎవరు మీరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? గాబరాగా అడిగింది శోభాదేవి. అలా అడగడం 10వసారి. సమాధానం లేదు. యూనో మిస్టర్, మేమెవరో తెలుసా? చీఫ్ జస్టిస్ ముందుకు పడుతున్న జుత్తుని వెనక్కి తోసుకుంటూ ఏం జరుగుతుందో తెలియక ఉద్వేగంగా ఉంది చంద్రముఖి. ముందు సీట్లోంచి సమాధానం రాలేదు. నిజాం హాస్పిటల్ దాటి అంబాసిడర్ కారు పంజాగుట్ట క్రాస్ రోడ్స్ దగ్గరకు వచ్చి ఆగింది. ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర రెడ్ లైట్ని చూసి నవ్వుకున్నారు శ్రీరాములు నాయుడు. చేతి వాచి వైపు చూసుకున్నాడు. నిమిషాలు గడుస్తున్నాయి. శ్రీరాములు నాయుడు కళ్ళు విండో మిర్రర్లోంచి వెనుక వస్తున్న కార్లను నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. అదే సమయంలో చీఫ్ మినిస్టర్ ఆ దారంట వస్తున్న సమాచారం తెలియటంతో పంజాగుట్ట ఎస్పీ స్టేషన్కి కొంచెం దూరంలో పెట్రోలింగ్ వ్యాన్ పక్కన స్టిఫ్గా నించున్నాడు. శ్రీరాములు నాయుడు కళ్ళు
ఎస్పీని సూటిగా చూశాయి. రెడ్ లైట్ మారిపోయి గ్రీన్ లైట్ వెలగటానికి 2 సెకండ్ల టైం ఉంది. శ్రీరాములు నాయుడు అంచనా తప్పలేదు. అంబాసిడర్ కార్ పక్కగా కొంచెం దూరంలో వచ్చి ఆగిన మారుతి కారులోని చీఫ్ జస్టిస్ సుఖరాం కార్ అంత సడన్గా బ్రేక్ వేసి రెడ్ సిగ్నల్ వైపు ఒకసారి చూసి యథాలాపంగా తల తిప్పి ఎడమ వైపు చూసి ఒక క్షణం కిన్నుడయ్యాడు. అంబాసిడర్ కార్ వెనక సీట్లో మిర్రర్లోంచి చేతులతో సైగ చేస్తున్న తన భార్య, ఆ పక్కన కూతురు. ఏం జరిగిందో ఆయనకు అర్థం కావడానికి లిప్తకాలం పట్టింది. అటు ఇటు గాబరాగా చూశాడు ఆయన. శ్రీరాములు నాయుడు డ్రైవింగ్ సీట్లోంచి డోర్ తెరుచుకొని బయటకు వచ్చాడు. అప్పుడు చూశాడు చీఫ్ జస్టిస్ సుఖరాం అంబాసిడర్ కారులోంచి దిగి తన వైపు వస్తున్న ఆ వ్యక్తిని. ఎవరా వ్యక్తి? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఆయన మనసు ఆక్రోశిస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన కళ్ళకు దూరంగా నించున్న ఎస్పీ కనిపించాడు. శ్రీరాములు నాయుడు మధ్యలో అడ్డుగా ఉన్న కారుని దాటి జడ్జి కార్ దగ్గరికి వచ్చి చేతిలోని సిగరెట్ని పక్కన పడేసి, చూడండి చీఫ్ జస్టిస్ గారు, మీ భార్య కూతురు మా కస్టడీలో ఉన్నారు. అంటే కిడ్నాప్ చేశానన్నమాట. ఎందుకో తెలుసా? సారా కాంట్రాక్టర్ అబ్బాయి నాయుడు పేరు విని ఉంటారు కదూ? ఎస్ అబ్బాయి నాయుడు కంగారుగా అన్నాడు చీఫ్ జస్టిస్. లిక్కర్ ప్రొహిబిషన్కి సంబంధించి గవర్నమెంట్ జీవో నిన్న రాత్రి ఇష్యూ చేసింది కదూ? ఎస్ అయితే ఇవాళ కోర్టు హాలిడే కదూ? ఎస్ ఒకవైపు భార్య కూతురు వైపు చూస్తూ అన్నారు ఆయన. ఇవాళ కోర్టు తలుపులు తెరవాలి. దిస్ ఈజ్ అబ్బాయి నాయుడు ఆర్డర్. నో హౌ ఇట్ కెన్ బి పాసిబుల్? ఆ మాటకు నవ్వాడు శ్రీరాములు నాయుడు. మిస్టర్ జస్టిస్, గ్రీన్ సిగ్నల్ వెళ్ళగానే కారు ముందుకెళ్ళిపోతుంది. ఆఖరిసారిగా మీ భార్య బిడ్డని చూసుకోండి. కమాన్ క్విక్, కోర్ట్ ఓపెన్ చేస్తారా లేదా? దిస్ ఈజ్ టూ మచ్ మిస్టర్. ఐ విల్ కంప్లైంట్ టు ద పోలీస్. ఆవేశంగా సీట్లోంచి బయటకు వస్తున్నాడు ఆయన. డాడీ! అంబాసిడర్ కారులోంచి చంద్రముఖి కేకలు పెట్టింది. ఓకే మిస్టర్ చీఫ్ జస్టిస్, దమ్ముంటే కంప్లైంట్ చేయండి. మీ ఇంటికి 2 సవాలు వస్తాయి. ముందుకు అడుగు వైపోయి ఆగిపోయారు జడ్జి. అదే సమయంలో చీఫ్ మినిస్టర్ ఆకలిని సూచిస్తూ పైలట్ జీప్ ఎడం వైపున్న రోడ్డు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయింది. గ్రీన్ సిగ్నల్ వెలిగింది. కానీ చీఫ్ మినిస్టర్ వస్తుండడం వల్ల ట్రాఫిక్ను ముందుకు అలో చేయలేదు ట్రాఫిక్ పోలీస్. మిస్టర్ చీఫ్ జస్టిస్, 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. మా లాయర్ 11 గంటలకు కోర్టుకు వస్తాడు. జీవో మీద స్టే మాకు రావాలి చెప్పేసి వెందిరిగాడు శ్రీరాములు నాయుడు. కారు మధ్యలోంచి పరుగున ముందుకొచ్చారు జడ్జి. వాళ్ళని ఎప్పుడు రిలీజ్ చేస్తావు? స్టే వచ్చిన మరుక్షణం. అంతవరకు పోలీస్కి కంప్లైంట్ చేసినా, గవర్నమెంట్కి కంప్లైంట్ చేసినా మీరు కోల్పోయేది మీ వాళ్ళనే గుర్తుంచుకోండి. మిస్టర్, బిలీవ్ మీ, ఐ విల్ ఓపెన్ ద కోర్ట్. రిలీజ్ దెమ్ ఇమీడియట్లీ. దిస్ ఈజ్ మై వర్డ్. ఒక్కసారిగా పోలీస్ విజిల్స్ మిన్నుమిట్టాయి. బారులుగా కాళ్ళు సర్రుమని ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్నాయి. చీఫ్ మినిస్టర్ కారు కూడా ముందుకు వెళ్ళిపోయింది. పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఆ హడావిడిలోనే ఉన్నారు. నమ్మమంటారా? సీరియస్గా అడిగాడు శ్రీరాములు నాయుడు. దిస్ ఈజ్ మై వర్డ్. స్టే ఇవ్వటం అన్నది నా చేతుల్లో లేదు. న్యాయ ప్రకారం అది జరగవలసి ఉంటుంది. నేను చేయగలిగింది కోర్టుని తెరవటమే. తెరుస్తాను. రిలీజ్ దెమ్. ముందుకొచ్చారు సుఖరాం కారంత్. ఓకే, మీ మాటను నేను నమ్ముతున్నాను. పని జరిగాకే మీ వాళ్ళు విడుదల అని అంబాసిడర్ కార్ డోర్ని ఓపెన్ చేశాడు శ్రీరాములు నాయుడు ఎక్కేందుకు. అదే సమయంలో చీఫ్ మినిస్టర్ హడావిడిలోంచి బయటపడిన పంజాగుట్ట ఏఎస్పీ ప్రభాకర్ ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర కారులోంచి బయటకు దిగి నుంచున్న చీఫ్ జస్టిస్ సుఖరాంను చూసి పరుగున అక్కడికి వచ్చాడు. అప్పటికే శ్రీరాములు నాయుడు కారు ముందుకు దూసుకుపోయింది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలు. స్టే ఆర్డర్ తీసుకుని కోర్టు నుంచి హడావుడిగా సూట్లోకి పరిగెత్తుకొచ్చాడు లాయర్ ఆదిమద్యం. ఆ డాక్యుమెంట్స్ను చేతిలోకి తీసుకుని వాటి వైపు నిశ్చితంగా చూస్తూ ఆనందంతో వికటాటహాసం చేశాడు శ్రీరాములు నాయుడు. చీఫ్ మినిస్టర్, త్రిభువనేశ్వరి, సారా కాంట్రాక్టర్ల దెబ్బంటే ఇది అర్థమైందా? మనసులోనే అనుకున్నాడు. వెంటనే ఫోన్ వైపు వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. చీఫ్ మినిస్టర్ ఛాంబర్. సీఎం త్రిభువనేశ్వరి తన ఎదురుగా కూర్చున్న లీగల్ అడ్వైజర్ వైపు పరిశీలనగా చూస్తోంది. ఎస్ మేడం, సారా కాంట్రాక్టర్లు స్టే తెచ్చుకున్నారు.
పక్కలో బాంబు పడ్డట్టుగా ఉలిక్కిపడింది త్రిభువనేశ్వరీదేవి. చీఫ్ జస్టిస్ సుఖరాం గారి భార్యను, కూతుర్ని ఆ శ్రీరాములు నాయుడు కిడ్నాప్ చేశాడట. శవాలను ఇంటికి పంపుతానని బెదిరించాడట. అసలే హార్ట్ అటాక్ మనిషి. ఆ చీఫ్ జస్టిస్ బాగా భయపడిపోయారు. కోర్టుని ఓపెన్ చేశారు. వాళ్ళ లాయర్ స్టే తీసుకొచ్చాడు. అన్ని జిల్లాల్లో పాటలైపోయాయి. మిగతా జిల్లాల్లో ఎలా ప్రొహిబిషన్ పెడతారని వాదించడంతో స్టే తేలిగ్గా వచ్చేసింది. కనుక ప్రొహిబిషన్ అమలు పరచడం సాధ్యం కాదు మేడం. ఈ పెరీడ్ అయిపోయాకే పెట్టడానికి వీలవుతుంది అన్నారని నీరసంగా శ్రీరాములు నాయుడు. ఆ రూపం ఒక్కసారి త్రిభువనేశ్వరి కళ్ళ ముందు కదలాడింది. బాస్టర్డ్. తలెత్తి దూరంగా నుంచున్న పిఏ అరవింద్ వైపు కోపంగా చూస్తూ, కాల్ ద చీఫ్ సెక్రటరీ ఇమ్మీడియట్లీ అరిచింది ఆవిడ. దుస్సహంగా ఉంది త్రిభువనేశ్వరీదేవికి. దుర్భరంగా ఉంది. డ్యామ్ ఫెయిల్యూర్, దెబ్బతిన్న పుల్ల అని అరిచింది ఆవిడ. అదే సమయంలో లోనికి వచ్చారు చీఫ్ సెక్రటరీ వరదరాజన్. మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఎస్ మేడం, ఇప్పుడే తెలిసింది మేడం. ఆ గొంతులో బాధ ధ్వనించింది. రూమ్లో అటు ఇటు పచారులు చేస్తోంది సీఎం త్రిభువనేశ్వరి. అంతటా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో త్రిభువనేశ్వరి ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు అతి స్పష్టంగా వినిపిస్తున్నాయి. జీవో మీద స్టే తెచ్చిన షాక్ నుంచి నిమిషాల్లో తేరుకుంది సీఎం. ఈ పీరియడ్ అయ్యే వరకు మనం ఆ స్టేని వెకెట్ చేయలేకపోవచ్చు మేడం. అయినా మన అడ్వకేట్ జనరల్ ప్రయత్నిస్తున్నారనుకోండి. ఇప్పుడేం చేద్దాం మేడం? ప్రస్తుతానికి మనం ఆగిపోవటమైనా వరదరాజన్ అన్నాడు మెల్లగా. త్రిభువనేశ్వరి ప్రచారం చేస్తుంది. ఆ తప్ప సమాధానం ఇవ్వలేదు. ఆమె ఇప్పుడు గాయపడిన ఆడపుల్లా ఉంది. ఇప్పుడు ఇక బీహార్ నుంచి డీసీపీ శత్రుఘ్నని పిలిపించి ప్రయోజనం ఏముంటుంది సాలోచనగా అన్నాడు వరదరాజన్. ఆమె సడన్గా ఆగిపోయింది. ఆయన కేసు తీక్షణంగా చూస్తుంది. అయినా పిలిపించాలి. స్టేని వెకిట్ చేయించే ప్రయత్నాన్ని తీవ్రతరం చేయాలి. ఒక స్టేతో వెనక్కి మారే ప్రసక్తి లేదు. వెనక్కి మారే ప్రసక్తే లేదు. అయినా కోర్టు స్టే ఇచ్చింది ఈ పీరియడ్కేగా. ప్రొహిబిషన్ గవర్నమెంట్ పెట్టడం తప్పని కోర్టు చెప్పలేదుగా. రాష్ట్రంలో సగం ప్రాంతానికి పెట్టడం కూడా తప్పని చెప్పలేదు. కాకపోతే మనం జిల్లా వారి పాటలకు కాంట్రాక్టర్ని కాల్ఫర్ చేశాక ప్రొహిబిషన్ పెట్టాం కనుక స్టే ఇచ్చింది. కాల్ఫర్ చేసింది అబ్బాయి గారులు. దీనికి పై ఎత్తు వేయాలి తప్పదు నవేశంగా అంది సీఎం. ఎలా మేడం? అర్థం కాక అడిగాడు ఆయన. ఈ 6 నెలలకి పీరియడ్ అయిపోయాక ప్రొహిబిషన్ విధించబోతున్నామని ముందే తెలియజేద్దాం. అయినా ఇప్పుడు అది ప్రత్యేకంగా తెలియజేయక్కర్లేదు. మనం వెనక్కి మరలేదని మన ప్రయత్నాలే అందరికీ తెలియజేస్తాయి. అబ్బాయి నాయుడు అధికారాన్ని, శ్రీరాములు నాయుడు పొగర్ని అణగదొక్కేనప్పుడు మన పదవులకు అర్థం ఉండదు. ఏదో విధంగా స్టేని వెకెట్ చేయించాలి. మనం అనుకున్నట్లుగానే అది జరిగిపోవాలి. కనుక డీసీపీ శత్రుఘ్నని పిలిపించండి అంది సీఎం ఆగ్రహావేశాలతో. వరదరాజన్ బీహార్కు ఫోన్ చేసేందుకు తన పేషీకెళ్ళాడు. పాట్నా సాయంత్రం 4 గంటలైంది. అతి ప్రధానమైన వీధుల్లో ఒకటైన రాజపుత్ర స్ట్రీట్ ట్రాఫిక్ రద్దీతో కిటకిటలాడుతోంది. క్రాస్ రోడ్స్కు మధ్యన ట్రాఫిక్ కానిస్టేబుల్ కథాకళి నృత్యం చేస్తున్నాడు. అంతలో క్రాస్ రోడ్స్కి కొంచెం దూరంలో రోడ్డుకు ఎడమ ప్రక్కకు నెమ్మదిగా మారుతి జిప్సీ జీప్ వచ్చి ఆగింది. ఆ జీపు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న సుహాస్ పక్కన వెనక కూర్చున్న మిత్ర బృందం వైపు చూశాడు. నుదురు మీద పడుతున్న జుత్తును పైకి దగ్గర దోసుకుంటూ నవ్వాడు. ఒరేయ్ బేబీలరా, బెంగాల్ రసగుల్లా లాంటి బేబీలరా. రోడ్డుకు రెండో వైపు ఉన్న హోటల్ పాటలీపుత్రలోకి వెళుతున్న కాలేజీ అమ్మాయిల వైపు చూస్తూ అరిచాడు బృందంలోని ఒక మిత్రుడు. ఒరేయ్ సుహాస్, రోడ్డు మధ్యలో జీప్ వదిలేస్తే పోలీసులు గొడవ పెడతారా? అసలే ట్రాఫిక్ చూడు ఎలా ఉందో. ఇంకాసేపట్లో సినిమాలు కూడా వదులుతారు ఇంకో మిత్రుడు అన్నాడు. మన జీపును ఓ ట్రాఫిక్ పోలీస్ ఆపుతాడరా? సెక్రటరియట్ గేటు పక్కన ఆపితేనే మన ఎవ్వడూ అడగలేదు. పదరా పిరికి సన్నాసి, పద. హోటల్ పాటలీపుత్ర వైపు కదులుతూ అన్నాడు సుహాస్. అలా రోడ్డు క్రాస్ చేస్తున్న సుహాస్ వైపు, ఆ జీప్ వైపు కిక్కిరిసిన ట్రాఫిక్ వైపు చూస్తూ నోరు వెళ్ళబెట్టాడు ట్రాఫిక్ కానిస్టేబుల్. ఆ జీపుని చూడగానే, అందులోని సుహాస్ని చూడగానే ఏం చేయాలో అర్థం కాలేదు ట్రాఫిక్ కానిస్టేబుల్కి. సుహాస్ ఫేమస్ కోల్ మాఫియా లీడర్ అవనత మిశ్రా కొడుకు. సుహాస్ పనులకు అడ్డొచ్చిన ఏ ఒక్కడు బతికి బట్టకట్టలేదు.
ఈ సమయంలో చీఫ్ మినిస్టర్ ఇటు పక్క వస్తే ఆ ఆలోచన రాగానే కానిస్టేబుల్ గుండె దడమని కొట్టుకుంది. నిస్సహాయంగా నిలబడిపోయాడు కానిస్టేబుల్. అంతలో ట్రాఫిక్ ఐలాండ్ దగ్గరికి ట్రాఫిక్ ఎస్ఐ మోటార్ సైకిల్ వచ్చి ఆగింది. ఆ జీప్ ఎవరిదయ్యా, అక్కడ తీయించాయి కేకలేశాడు కానిస్టేబుల్ మీద. ఆ జీపు నెంబర్ ఒకసారి చూడండి, ఎవరిదో మీకే తెలుస్తుంది చిరాగ్గా అన్నాడు కానిస్టేబుల్. అప్పుడు కానీ ఆ జీప్ నెంబర్ ప్లేట్ వైపు చూడలేదు ఎస్ఐ. ఆ జీపు ఎవరిదో తెలియడంతో మరి మాట్లాడలేదు ఎస్ఐ. ఈ జీపు ఇక్కడ పెట్టి నా కొడుకు ఎటెళ్ళాడు కోపంగా అడిగాడు ఎస్ఐ. హోటల్లోకి సార్, సినిమా హాల్ వదిలే సమయం ఇదే టైంలో చీఫ్ మినిస్టర్ వచ్చారనుకోండి నీళ్లు నమిలాడు కానిస్టేబుల్. ఇప్పటికే నడిరోడ్డు మీద అడ్డంగా ఉన్న జీప్ వైపు పోలీసుల వైపు కోపంగా చూస్తూ కార్లలోని వ్యక్తులు దారికి అడ్డంగా తీయించండి అయ్యా అంటూ సైగలు చేస్తూ వెళుతున్నారు. ట్రాఫిక్ ఎస్ఐ నిస్సహాయంగా నిలబడ్డాడు. మరో టైంలో అయితే ఆయన వెంటనే కంట్రోల్ రూమ్కి మెసేజ్ అందజేసి నీళ్లు నమిలాడు కానిస్టేబుల్. ఇప్పటికే నడిరోడ్డు మీద అడ్డంగా ఉన్న జీప్ వైపు పోలీసుల వైపు కోపంగా చూస్తూ కార్లలోని వ్యక్తులు దారికి అడ్డంగా తీయించండి అయ్యా అంటూ సైగలు చేస్తూ వెళుతున్నారు. ట్రాఫిక్ ఎస్ఐ నిస్సహాయంగా నిలబడ్డాడు. మరో టైంలో అయితే ఆయన వెంటనే కంట్రోల్ రూమ్కి మెసేజ్ అందజేసి ట్రైన్ తెప్పించేవాడు. కానీ ప్రస్తుతం హోటల్లోని సుహాస్ బయటకు ఎప్పుడు వస్తాడా అన్నట్టుగా చూస్తూ నిలబడ్డాడు. మిగతా కథ 4వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.